ఒకతను పాము కరిచి వైద్యం తీసుకోవటం లేటై చనిపోయాడంట. అదేంటి, అతనికి పాము కరిచిందని తెలియలేదా అని అడిగాను. లేదు, పాము కరవటం అతను చూశాడు, అయినా చనిపోయాడు అన్నారు. అంటే అతను ఇంటికి దూరంగా ఉన్నాడేమో అనుకున్నాను. లేదు, అతను ఊర్లోనే ఉన్నాడు, కానీ వైద్యం అందటం లేటై చనిపోయాడు అన్నారు. అదేంటి, పాము కరిసిందని తెలిసినప్పుడు హాస్పిటల్కి దగ్గరగా ఊర్లోనే ఉన్నప్పుడు ఎందుకు చనిపోయాడు అంటే, అతను పాము కరవగానే హాస్పిటల్కి వెళ్ళటానికి బదులు తనను కరిచిన పాముని వెంటాడి దాన్ని చంపటానికి ఇష్టపడ్డాడు. ఆ టైము అతనిలో విషాన్ని ఎక్కించి ప్రాణాలు తీసింది. చాలాసార్లు గాయపడినప్పుడు, బాధపరచబడినప్పుడు మనము ఆదరణ పొందటానికి పెట్టాల్సిన సమయాన్ని, ఆత్మలో బలపడటానికి పెట్టాల్సిన సమయాన్ని మన పగ తీర్చుకోవటానికి, మనల్ని బాధ పెట్టిన దాన్ని వెతకటానికే పెడతాము. ఆ బాధ పెట్టిన దాన్ని చంపటం ద్వారా ఆదరణ పొందుతాము, బలము పొందుతాము, నెమ్మది పొందుతాము అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును, కీడుకు ప్రతి కీడెవనికి నీ చేయక. ఈ మాటలు మర్చిపోతాం. ఎందుకు వద్దన్నాడు? ఎందుకంటే అది నీ ఆత్మలో నువ్వు బలపడటాన్ని, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో దాన్ని దేవుడు దగ్గర పొందే సమయాన్ని లాగేసుకొని లోకానుసారంగా అది నువ్వు చేసినప్పుడు నీ ఆత్మని చంపేస్తుంది, నీ ఆత్మలో బలహీనపడేటట్టు చేస్తుంది. ప్రియదేవుని బిడ్డ, ఈ దినము నీ హృదయంలో అటువంటి బాధ, వేదన ఏదైనా ఉంటే లోకానుసారంగా నీ పగ తీర్చుకోవటానికి చూడొద్దు. దేవుని సన్నిధిలో ఆదరణ పొందుతాం. దావీదు వలె దేవునిలో మన ఆదరణను వెతుక్కుందాం. అది మనల్ని బలపరుస్తుంది, బ్రతికిస్తుంది.